వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, మీరు వీక్షిస్తున్నారు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. నేను మీ తెలుగు టిఎస్ఆర్ను. మిత్రులారా, ఈ వీడియోలో డిఎస్సి మరియు జేఎల్ అన్ని అంశాలలో అతి ప్రాధాన్యమైనటువంటి తెలుగు సాహిత్య చరిత్రలో ముఖ్యమైనటువంటి అంశం ప్రాంగణన్నయ యుగం, అనగా నన్నయ్యకు పూర్వము ఉన్నటువంటి యుగాన్ని ప్రాంగణన్నయ యుగం అని అంటారు. కాబట్టి తెలుగు భాషా చరిత్రలో లేదా తెలుగు సాహిత్య చరిత్రలో ప్రాంగణన్నయ యుగం యొక్క ప్రాధాన్యతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఈ వీడియోలో. మిత్రులారా, పింగళి లక్ష్మీకాంతం గారి ప్రకారం ఆంధ్ర సాహిత్య చరిత్రను అనే గ్రంథంలో, అంటే పింగళి లక్ష్మీకాంతం గారు రాసిన ఆంధ్ర సాహిత్య చరిత్ర అనేటటువంటి గ్రంథంలో తెలుగు సాహిత్యాన్ని 10 యుగాలుగా విభజించారు. ఈ ఆంధ్ర సాహిత్య చరిత్ర పింగళి లక్ష్మీకాంతం గారి ప్రకారం ప్రాంగణన్నయ యుగం యొక్క కాలం క్రీస్తు పూర్వం 200 నుండి క్రీస్తు శకం 1000 వరకు కాలాన్ని ప్రాంగణన్నయ యుగం లేదా నన్నయ్యకు పూర్వం యుగం అని చెప్పి అంటారు అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ప్రాంగణన్నయ యుగ కాలంలోనే బోధరాజు రాధాకృష్ణ గారు ఈ ప్రాంగణన్నయ యుగ కాలంలో ఉన్నటువంటి 269 తామ్రశిలా శాసనాలను పరిశీలించారు. ఇక తెలంగాణ సాహిత్య చరిత్రను ఎస్వి రామారావు గారు 3 యుగాలుగా విభజించారు. ఎస్వి రామారావు గారి సాహిత్య చరిత్ర యుగ విభజన ప్రకారం ప్రాంగణన్నయ యుగ కాలం క్రీస్తు శకం 1వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 1050 వరకు. మిత్రులారా, అంటే మనం ఇక్కడ గమనించాల్సింది, పింగళి లక్ష్మీకాంతం గారి ఆంధ్ర సాహిత్య చరిత్ర ప్రకారం ప్రాంగణన్నయ యుగం అంటే క్రీస్తు పూర్వం 200 నుండి క్రీస్తు శకం 1000 వరకు. కానీ ఎస్వి రామారావు గారి ప్రకారం క్రీస్తు శకం 1వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 1050 వరకు గల కాలాన్ని ప్రాంగణన్నయ యుగం లేదా నన్నయ్యకు పూర్వయుగం అని అంటారు అని గుర్తుపెట్టుకోవాలి. పింగళి లక్ష్మీకాంతం గారి ఆంధ్ర సాహిత్య చరిత్ర 10 యుగాలుగా విభజించారు. మరి ఎస్వి రామారావు గారు తెలంగాణ సాహిత్య చరిత్రను 3 యుగాలుగా విభజించారు అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక తెనుగు రూపాంతరం చెందినాయి. తెలుగు భాషను మొట్టమొదటిగా జాతివాచకంగాను, తరువాత దేశీవాచకంగాను, తర్వాత భాషాపరంగాను ఉపయోగించడం జరిగింది అని గుర్తుపెట్టుకోండి. అంటే మిత్రులారా, తెలుగు అనే పదం మొట్టమొదటిగా భాషాపరంగా ఉపయోగించలేదు. మొట్టమొదటిగా ఈ తెలుగు లేదా తెనుగు అని ఈ విధంగా రూపాంతరాలు చెందాయి. తెలుగు అనేది మొట్టమొదటి శాసన రూపం, ఆ తర్వాత తెలుగుగా మార్పు చెంది ప్రస్తుతం తెనుగుగా పిలవటం కూడా జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఈ తెలుగు రూపాంతరం చెందినటువంటి విషయంలో మొట్టమొదటిగా తెలుగు లేదా తెలుగు అనే పదాలు మొట్టమొదటిగా ఏ రూపంలో వాడారు అని అంటే మొట్టమొదటి పరంగా జాతివాచకంగా వాడారు, ఆ తరువాత దేశీవాచకంగా వాడారు, మూడవసారి భాషాపరంగా ఈ తెనుగు అనే పదాలను ఉపయోగించడం జరిగింది అని గుర్తుపెట్టుకోండి. ఈ తెలుగు లేదా తెనుగు అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిగా జాతివాచకంగా వాడాం, ఆ తర్వాత ప్రాంతీయ భాష దేశీవాచకంగా వాడాం, ఆ తరువాత భాషాపరంగా ఉపయోగించాం అని తెలుసుకున్నాం. మరి ఈ తెనుగును భాషాపరంగా మొట్టమొదటిగా ప్రయోగించిన వారు ఎవరు అని అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వారు
మూలఘటిక కేతన్ను గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. తెలుగు, తెనుగు అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిగా భాషాపరంగా ప్రయోగించిన వారు ఆంధ్ర భాషాభూషణం రాసినటువంటి మూలఘటిక కేతన అని గుర్తుపెట్టుకోండి. ఈ తెనుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు. పాశ్చాత్యులచే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ప్రశంస పొందినటువంటి భాష తెలుగు. ఈ భాషకు 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. తెలుగు సాహిత్యానికి సుమారు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే తెలుగు భాష యొక్క మొత్తం చరిత్ర 2000 సంవత్సరాలు అయితే తెలుగు సాహిత్యానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. అటువంటి 1000 సంవత్సరాల యొక్క ప్రారంభం ఈ ప్రాంగణ యుగంలో కనిపిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. క్రీస్తు 1వ శతాబ్దంలో ప్రజల వ్యవహార భాషగా తెలుగు ఉన్నప్పటికీ పాలకులు మాత్రం సంస్కృతం, ప్రాకృత భాషలను ఆదరించడం వలన 10వ శతాబ్దం వరకు తెలుగులో కావ్య రచన చేయలేదు. కాబట్టే తెలుగు భాషా చరిత్ర 2000 సంవత్సరాలు, కానీ తెలుగు సాహిత్య చరిత్ర మాత్రం 1150లో లేదా 40లో అని రెండుగా 1140 ప్రాంతంలో నన్నయ్య ఆంధ్ర మహాభారతాన్ని రచించాడు అని, కొన్ని చోట్ల 1150 ప్రాంతంలో నన్నయ్య ఆంధ్ర మహాభారతాన్ని రచించాడు అని. మొత్తంగా 11వ శతాబ్దంలో తెలుగు మహాభారతాన్ని రచించడం వల్ల తెలుగులో సాహిత్యం ప్రారంభమైంది సాహితీవేత్తల అభిప్రాయం ప్రకారం. అలా క్రీస్తు 1వ శతాబ్దం ప్రారంభంలోనే ప్రజల వ్యవహార భాషగా తెలుగు ఉన్నప్పటికీ పాలకులు మాత్రం సంస్కృతం, ప్రాకృత భాషను ఆదరించడం వలన 10వ శతాబ్దం వరకు తెలుగులో కావ్య రచన చేయలేదు. కానీ ప్రాకృత కావ్యాల్లోని తెలుగు పదాలు ప్రాచీన తెలుగు భాషా ప్రాశస్త్యాన్ని తెలుపుతున్నాయి. అంటే మనం తెలుగు క్రీస్తు 1వ శతాబ్దం ప్రారంభం నుంచే ప్రజల వ్యవహార భాషగా తెలుగు ఉంది అనటానికి నిదర్శనం అప్పటి ప్రాకృత కావ్యాల్లో గల తెలుగు పదాలు అని గుర్తుపెట్టుకోండి. ఇక శాతవాహన రాజు హలుడు అంటే హల చక్రవర్తి అని పిలుస్తాం. ఈ హలుడు ఆస్థానంలో 2 ప్రముఖమైనటువంటి కవులు గుణాఢ్యుడు, శర్వవర్మ. వీరి ఇరువురి మధ్య పండితవాదం జరిగింది. ఈ పాండిత్యవాదంలో గుణాఢ్యుడు ఓడిపోవడంతో ప్రతిజ్ఞ ప్రకారం సంస్కృత, ప్రాకృత భాషలను పరిత్యజించాడు. అంటే హలమహారాజు ఆస్థానంలోని గుణాఢ్యుడు, శర్వవర్మల మధ్య పండితవాదం జరిగింది. ఈ పండితవాదం ప్రకారం ఓడిపోయిన వారు సంస్కృత, ప్రాకృత భాషలను పరిత్యజించాలి, అంటే ఆ భాషలకు రచన చేయకూడదు అనేటటువంటి ఒక ప్రతిజ్ఞ చేసుకున్నారు. దాని ప్రకారం ఓడినటువంటి గుణాఢ్యుడు ఈ యొక్క ప్రాకృత, సంస్కృత భాషలను త్యజించాడు. కానీ తన రచనాశక్తిని చంపుకోలేక పైశాచిక ప్రాకృతంలో బృహత్కథ అనేటటువంటి ఒక గ్రంథాన్ని రచించాడు గుణాఢ్యుడు. మిత్రులారా, ఇది చాలా ఇంపార్టెంట్. పైశాచిక ప్రాకృతంలో రచించినటువంటి గ్రంథం ఏమిటి అంటే బృహత్కథ. ఈ బృహత్కథను రచించినటువంటి వారు ఎవరు అని అంటే గుణాఢ్యుడు. ఈ గుణాఢ్యుడు ఎవరి ఆస్థానంలో ఉన్నాడు అంటే హలుడు అనేటటువంటి శాతవాహన రాజు యొక్క ఆస్థానంలో. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. బృహత్కథను పైశాచిక ప్రాకృతంలో గుణాఢ్యుడు రాయటానికి గల కారణం మనం ఇప్పుడే చెప్పుకున్నాం. శర్వవర్మ, గుణాఢ్యుడి యొక్క పండితవాదం జరిగింది వాళ్ళిద్దరి మధ్య. ఈ పండితవాదంలో గుణాఢ్యుడు ఓడిపోవటం చేత ఇక గుణాఢ్యుడు ప్రాకృత, సంస్కృత భాషలను పరిత్యజించాడు అని గుర్తుపెట్టుకోండి. దానివలనే బృహత్కథను పైశాచిక ప్రాకృతంలో రచించాడు గుణాఢ్యుడు. మెదక్ జిల్లా కొండాపురానికి చెందిన గుణాఢ్యుడు ఆదిలాబాదు దాని సరిహద్దు ప్రాంతమైన పైఠాన్ ప్రాంతంలో జీవించాడని పరిశోధకుల అభిప్రాయం. అంటే ఆదిలాబాదు దాని సరిహద్దు ప్రాంతమైన పైఠాన్ ప్రాంతంలో ఈ గుణాఢ్యుడు జీవించాడు. ఈ గుణాఢ్యుడు మెదక్ జిల్లా కొండాపురానికి చెందినటువంటి వాడు. మిత్రులారా, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. పైఠాన్ అనగానే
తెలుగు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజవంశం యొక్క రెండవ రాజధాని ఈ పైఠాన్. ఈ పైఠాన్ ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది అని గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి రాజధాని కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మిత్రులారా కోటిలింగాల అంటే తెలుగు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజవంశం ఎవరు లేదా ఏది అని అంటే శాతవాహన రాజవంశం. ఈ శాతవాహనుల రాజవంశం మొట్టమొదటిగా తన యొక్క రాజధానిని కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో ఏర్పాటు చేసుకుంది. ఆ తరువాత రెండవ రాజధాని ప్రాంతంగా మహారాష్ట్రలోని ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గుణాఢ్యుడు ఆదిలాబాద్ దాని సరిహద్దు ప్రాంతమైన పైఠాన్ ప్రాంతంలో జీవించాడు అని చెప్పుకున్నాం. ఈ గుణాఢ్యుడు జీవించినటువంటి ఈ పైఠాన్ ప్రాంతము శాతవాహనుల యొక్క రెండవ రాజధాని. ఈ శాతవాహనుల యొక్క రెండవ రాజధాని పైఠాన్ ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో మహారాష్ట్రలో ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ శాతవాహనుల మూడవ రాజధాని గుంటూరు జిల్లా అమరావతి లేదా దీని ధరణికోట అని కూడా పిలుస్తాం. ఈ విధంగా మనం ఇక్కడ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ బృహత్కథ కథాకావ్యం అలభ్యమైనప్పటికీ అంటే ప్రస్తుతం గుణాఢ్యుడు రాసినటువంటి ఈ పైచాచిక ప్రాకృతంలో రాసినటువంటి బృహత్కథ ప్రస్తుతం అలభ్యం అయినప్పటికీ సోమనాథ సూరి రాసిన కథా సరిత్సాగరం ద్వారా దాని గొప్పదనం మనకు తెలుస్తుంది. సోమనాథ సూరి అనేటటువంటి కవి రాసినటువంటి రచన కథా సరిత్సాగరం. ఈ సోమనాథ సూరి కథా సరిత్సాగరం ద్వారా ఈ హలుడు రాసినటువంటి ఈ యొక్క గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ గొప్పతనం మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి గుణాఢ్యుడు మొట్టమొదటి తెలుగు నేల కవిగా భావించవచ్చు అంటారు కొంతమంది సాహితీవేత్తలు. అంటే మొట్టమొదటి తొలి తెలుగు లేదా మొట్టమొదటి తెలుగు నేల కవిగా ఎవరిని భావించవచ్చు అంటే ఈ యొక్క గుణాఢ్యుడిని భావించవచ్చు. అది రాసింది పైచాచిక ప్రాకృతంలో అయినప్పటికీ తను తొలి తెలుగు నేల కవి అంటే తెలుగు నేల మీద పుట్టినటువంటి కవి అని అర్థం. మొట్టమొదటి రచన ఈ యొక్క బృహత్ కథ అని చేశాడు కాబట్టి తొలి తెలుగు నేల కవిగా కొంతమంది వాదనలో చరిత్రకారులు ఉంది. అయితే ఆ తరువాత శాతవాహన రాజు అయినటువంటి హాలుడు తన రాజ్యంలోని 273 మంది ప్రాకృత కవుల పద్యాలను సంకలనం చేసి గాథా సప్తశతి అన్న పేరు పెట్టాడు. గాథ అనగా ప్రాకృత ఛందస్సులో రచించబడిన రచన అని అర్థం. అంటే గాథ అనగా ఛందస్సు అని అర్థం. గాథ అనగా ప్రాకృత ఛందస్సులో రచించబడిన రచన అని గుర్తుపెట్టుకోండి. ఆర్యవృత్త భేదమైన గాథ తెలుగు కంద పద్యం వంటిది. ఈ ప్రాకృత కావ్యంలో హలుడి గాథా సప్తశతి ప్రాకృత కావ్యంలో మనకు కొన్ని తెలుగు పదాలు ఉన్నవి లభించినవి. అవి ఏమిటి అని అంటే అమ్మ, అత్త, పీలు. పీలు అంటే పిల్ల అని అర్థం. అమ్మ, అత్త, పీలు, పొట్టం, రొంప వంటి అనేక తెలుగు పదాలు చోటు చేసుకున్నాయి. మిత్రులారా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏ కావ్యంలో లేదా ఏ ప్రాకృత కావ్యంలో మనకు అమ్మ, అత్త, పీలు, పొట్టం, రొంప వంటి అనేక తెలుగు పదాలు చోటు చేసుకున్నవి అని అడిగితే హాలుడు రాసినటువంటి గాథా సప్తశతి ప్రాకృత కావ్యంలో అని గుర్తుపెట్టుకోవాలి. లేదా హాల మహారాజు రాసినటువంటి గాథా సప్తశతిలో తెలుగు పదాలు ఏవి అని అడగవచ్చు. కాబట్టి మనం అమ్మ, అత్త, పీలు, పొట్టం. పొట్టం అంటే పొట్ట అని, రొంప అంటే రంపం అని,
పీలు అంటే పిల్ల అని అర్థం. ఇటువంటి తెలుగు పదాలు మనకు ఈ హాలుడు, శాతవాహన రాజు అయినటువంటి హలుడు రాసినటువంటి గాథా సప్తశతి అనే ప్రాకృత గ్రంథంలో లభిస్తుంది. ఈ గాథా సప్తశతిలో 273 మంది ప్రాకృత కవుల పద్యాలను సంకలనం చేశాడు. కాబట్టి ఈ గాథా సప్తశతి అనేది ఒక సంకలన గ్రంథం అని గుర్తుపెట్టుకోండి. 273 మంది కవులు రాసినటువంటి ఏ కవులు? ప్రాకృత కవులు అని గుర్తుపెట్టుకోండి. ఇక దీన్ని బట్టి శాతవాహనుల కాలంలో అంటే 1వ శతాబ్ది నాటికే దేశ భాషగా తెలుగు వ్యవహారంలో ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా తెలుగు దేశంలో వెలువడిన ప్రథమ సంకలన గ్రంథంగా గాథా సప్తశతిని 273 మంది ప్రాకృత కవుల పద్యాల సంకలనం అయినటువంటి గాథా సప్తశతిని తెలుగుదేశంలో వెలువడిన ప్రథమ సంకలన గ్రంథంగా పేర్కొంటారు. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, తొలి తెలుగు నేల కవి ఈ హాలుడు యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి బృహత్కథ అనేటటువంటి పైచాచిక ప్రాకృత గంధ రచయిత అయినటువంటి గుణాఢ్యుడు తొలి తెలుగు నేల కవిగా కొంతమంది పేర్కొంటారు. అలానే తొలి తెలుగు సంకలన గ్రంథంగా 273 మంది ప్రాకృత కవుల పద్యాల సంకలన గ్రంథం అయినటువంటి గాథా సప్తశతిని పేర్కొంటారు అని గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాంగణ యుగంలోని శాసనాలలో తెలుగు ఊళ్ళ పేర్లు, వ్యక్తుల పేర్లు కనిపిస్తాయి. క్రీస్తు శకం 200లో శాతవాహన రాజైన వాసిష్ఠపుత్ర పులోమావి వేయించిన జింగిలిగుండు శాసనం, ప్రాకృత శాసనాల్లో వేపూరక అనే ఊరు పేరు కనిపిస్తుంది. వేపూరు పేరుతో ఉన్న ఊళ్ళు తెలంగాణ ప్రాంతంలో నేడు కనిపిస్తున్నవి అని గుర్తుపెట్టుకుని చూడండి మిత్రులారా. ఇవన్నీ మనం చూస్తున్నటువంటి శాసనాలు, శాసన భాష యొక్క రూపాలు ఈ విధంగా ఉండేవి. అంటే ఈ ప్రాంగణ యుగంలోని శాసనాల్లో తెలుగు ఊళ్ళ పేర్లు, వ్యక్తుల పేర్లు కూడా మనకు కనిపిస్తాయి. క్రీస్తు శకం 200లో శాతవాహన రాజైన వాసిష్ఠపుత్ర పులోమావి వేయించినటువంటి జింగిలిగుండు శాసనం. ఈ జింగిలిగుండు శాసనాన్ని ఎవరు వేయించారు అంటే వాసిష్ఠపుత్ర పులోమావి. ఈ వాసిష్ఠపుత్ర పులోమావి క్రీస్తు శకం 200లో జింగిలిగుండు శాసనాన్ని వేయించారు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రీస్తు శకం 200లో శాతవాహన రాజైన వాసిష్ఠపుత్ర పులోమావి వేయించిన జింగిలిగుండు శాసనంలో ఉన్నటువంటి గ్రామం పేరు వేపూరక అని గుర్తుపెట్టుకోండి. క్రీస్తు శకం 234లో మైదవోలు శాసనం వేయించిన రాజు పల్లవ శివస్కందవర్మ. ఈ మైదవోలు శాసనం రాసిన వారు కొండముడి జయవర్మ అని గుర్తుపెట్టుకోండి. మిత్రులారా, ఈ శాసనాలు అన్నీ ఎవరు రాశారు, ఎవరు వేయించారు, ఏ కాలం, ఆ శాసనాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్రీస్తు శకం 200లో శాతవాహన రాజు వాసిష్ఠపుత్ర పులోమావి వేయించినటువంటి శాసనం జింగిలిగుండు శాసనం అని చెప్పుకున్నాం. ఈ జింగిలిగుండు శాసనంలో ఉన్న గ్రామం పేరు వేపూరక అని గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా క్రీస్తు శకం 234లో మైదవోలు శాసనం వేయించిన రాజు ఎవరు అని అంటే పల్లవ శివస్కందవర్మ. ఈ మైదవోలు శాసనాన్ని రాసిన వారు ఎవరు అంటే కొండముడి జయవర్మ. ఈ మైదవోలు శాసనంలోనే పాండూరి, కూడూర అనే గ్రామ నామాలున్నవి. జింగిలిగుండు శాసనంలో వేపూరక గ్రామనామం ఉంటే మైదవోలు శాసనంలో పాండూరి, కూడూర అనే గ్రామ నామాలు ఉన్నవి అని గుర్తుపెట్టుకోండి. ఈ మైదవోలు శాసనంలో పాండూరి, కూడూర అనే గ్రామ నామాలతో పాటు మహాతగవరి అనేటటువంటి తెలుగు పదం కూడా కనిపిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. మహాతగవరి అనగా తగువు తీర్చేవాడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ మహాతగవరి అనే తెలుగు పదం లభించినటువంటి శాసనం మైదవోలు శాసనం. ఈ మైదవోలు శాసనాన్ని వేయించింది పల్లవ శివస్కందవర్మ అనే రాజు. ఈ మైదవోలు శాసనాన్ని రాసిన వారు అంటే కొండముడి జయవర్మ. గుర్తుపెట్టుకోవాలి. ఈ మైదవోలు శాసనం క్రీస్తు శకం 234వ సంవత్సరానికి సంబంధించినటువంటి శాసనం. ఇక క్రీస్తు శకం 237లో వీర పురుష దత్తుని నాగార్జున కొండ శాసనంలో మహాతలవరి వంటి
తెలుగు పదం కనిపిస్తుంది. శాతవాహనుల తొలి రాజధాని అయిన కరీంనగర్ జిల్లా కోటి లింగాలలో లభ్యమైన బ్రహ్మీ లిపి నాణ్యాలు గోబద, నారణ మొదలైన పేర్లు కనిపిస్తున్నాయి. శాతవాహనుల తొలి రాజధాని అయిన కరీంనగర్ జిల్లా కోటిలింగాల. ఈ కోటిలింగాలలో బ్రహ్మీ లిపి నాణ్యాలు దొరికినాయి. ఈ బ్రహ్మీ లిపి నాణ్యాలలో గోబద, నారణ అనేటటువంటి పేర్లు కనిపిస్తున్నాయి. పై శాసనాలన్నీ బ్రహ్మీ లిపిలోనే ఉన్నవి కాబట్టి, అంటే క్రీస్తు ప్రాంగణన్నయ యుగంలో ఉన్నటువంటి ఎక్కువ శాసనాలు అన్నీ బ్రహ్మీ లిపిలోనే ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. కానీ 1వ శతాబ్దానికి చెందిన అమరావతి స్తూపంపై నాగబు అన్న పదం మాత్రం తెలుగు లిపిలో కనిపిస్తుంది. ఇందలి భూవర్ణం తెలుగు ప్రథమ విభక్తి మూకు ప్రాచీన రూపం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనం మూ అనేటటువంటి ఉపయోగించే స్థానంలో ప్రాచీన రూపంలో భూ ఉండేది అని గుర్తుపెట్టుకోండి. నింగము అంటే ఏనుగు అని అర్థం. ఈ నాగబు అన్న పదాన్ని గుర్తించిన వారు వేటూరి ప్రభాకర శాస్త్రి. నాగా శబ్దంలో నాగా అనేది సంస్కృత శబ్దం, భూ అనేది అమహద్వాచక ప్రథమైక వచన రూపం. ఇటీవల దొరికిన అమరావతి శిలాశాసనంలో 2వ భాగం ప్రకారం నాగబు పరిపూర్ణ రూపం నాగబుద్ధ. ఆ తరువాత కేసరగుట్టలో లభించిన శాసనంలో వాసిన వాన్రు అనగా వంటి తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. వాసిన వాన్రు అనేటటువంటి తెలుగు పదాలు వాసిన వాన్రు అనగా రాసిన వాండ్రు అని అర్థం. ఈ వాసిన వాన్రు వంటి తెలుగు పదాలు లభించినటువంటి శాసనం ఏమిటంటే కేసరగుట్టలో లభించిన శాసనం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క శాసనాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రాంగణన్నయ యుగంలో కొందరు తెలుగువారు సంస్కృత రచనలు చేశారు. మరి 3వ శతాబ్దంలో నయనసేనుడు ధర్మామృతం అనే జైన కావ్యాన్ని, 6వ శతాబ్దికి చెందిన విష్ణుకుండిన రాజు మాధవర్మ జనాశ్రయ చందో విచ్చిత్తి అనే చందో గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు. సుప్రసిద్ధ నాటకకర్త భవభూతి దక్షిణ పదే పద్మపురం ఆ నామనగరం తన నివాసంగా చెప్పుకున్నాడు. నిజామాబాదు జిల్లాలోని బోధనకు ప్రాచీనమైన పేరు పద్మపురం. భవభూతి దక్షిణ పదే పద్మపురం అనే నామనగరం తన నివాసంగా చెప్పుకున్నాడు భవభూతి. మరి పద్మపురం ఎక్కడుంది నేడు అని అంటే, నేటి నిజామాబాదు జిల్లాలో ఉన్నటువంటి బోధనకు పూర్వం పేరు లేదా బోధనకు ప్రాచీనమైన పేరు పద్మపురం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక కన్నడ త్రయంగా పేరు పొందిన వారు పంప, పొన్న, రన్న. వీరిలో మొట్టమొదటి వారు అయినటువంటి పంప కవి తెలుగువాడు. 910-930 ప్రాంతంలో వేములవాడ చాళుక్యరాజు అయిన 2వ అరికేసరి ఆస్థాన కవి పంపడు. అంటే ఈ తెలుగువాడైనటువంటి కన్నడ కవిగా పేరు ప్రసిద్ధి పొందినటువంటి ఈ పంప కవి 910-930 ప్రాంతంలో వేములవాడ చాళుక్యుడైనటువంటి 2వ అరికేసరి ఆస్థాన కవి. 965 కాలంలో కళ్యాణి చాళుక్య రాజు 2వ తైలపుని ఆస్థానంలో రన్నకవి ఉండేవాడు. అంటే రన్నకవి 2వ తైలపుని ఆస్థానంలో ఉండేవాడు. కొందరి అభిప్రాయం ప్రకారం ఈ 2వ తైలపుని ఆస్థానంలో రన్నకవి ఉండేవాడు. పొన్నకవి అరికేసరి ఆస్థాన కవి, రన్నకవి 2వ తైలపుని ఆస్థాన కవి. ఇక క్రీస్తు 892-922 కాలంలో చాళుక్య భీముడు వేయించిన వరంగల్ జిల్లా మానుకోట సమీపంలోని కొరవిలో వేయించిన గద్య శాసనం తెలుగు వచన రచనా శైలికి క్రమ పరిణామానికి సాక్షిగా చెప్పవచ్చు. క్రీస్తు 946లో పంపకవి సోదరుడైన జీన వల్లభుడు వేయించిన కుర్కియాల బొమ్మలగుట్ట శాసనంలో 3 కంద పద్యాలున్నాయి. ఈ కుర్కియాల బొమ్మలగుట్ట శాసనంలో 3 కంద పద్యాలున్నాయి. ఈ కుర్కియాల బొమ్మలగుట్ట కరీంనగర్ జిల్లాలో ఉంది. శాతవాహనుల తొలి రాజధాని మనం ఈ కరీంనగర్ జిల్లా కుర్కియాల అని చెప్పుకున్నాం. ఈ కరీంనగర్ జిల్లా కుర్కియాలలోనే బ్రహ్మీ లిపిలో ఉన్నటువంటి నాణ్యాలు దొరికినాయి. ఈ కరీంనగర్ జిల్లా
కోటిలింగాల అనేది కరీంనగర్ జిల్లాలోనే ఉంది. ఈ కుర్కియాల బొమ్మలగుట్ట శాసనం కూడా కరీంనగర్ జిల్లాలోనే ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. ఈ కరీంనగర్ జిల్లా కుర్కియాల బొమ్మలగుట్ట శాసనంలో ఉన్నటువంటి 3 కంద పద్యాలలో ఒక కంద పద్యాన్ని మనం ధనకరు సరి వెలుదుమని జనవల్లభు నొట్టె నెత్తు జితుకవి వనకున్ మనుజుల్ గలరే దాత్రిన్ విధూతిచ్చుదునని ఆ వృత్త విభూత కవీంద్రుల్ అనే కంద పద్యం మరి ఈ కుర్కియాల బొమ్మలగుట్ట శాసనంలోనిది. కరీంనగర్ జిల్లా కుర్కియాల బొమ్మలగుట్ట శాసనంలో ఈ ధనకురు సరి వెల్లుదుమని జీనవల్లభు నొట్టె నెత్తు జితకవి వనుకున్ మనుజుల్ గలరే దాత్రిన్ విధుదిచ్చుదునని ఆ వృత్తి విభూత కవీంద్రుల్ అనే కంద పద్యం గల శాసనం ఈ జీనవల్లభుని కుర్కియాల బొమ్మలగుట్ట శాసనంలోది. ఈ కుర్కియాల బొమ్మలగుట్ట శాసనం గంగాధర శాసనం అని కూడా పేరు. కుర్కియాల బొమ్మలగుట్ట శాసనానికి మరో పేరు మరి గంగాధర శాసనం. అంటే కుర్కియాల శాసనము అన్నా బొమ్మలగుట్ట శాసనము అన్నా గంగాధర శాసనము అన్నా ఒకటేనని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ శాసనం సంస్కృతాంధ్ర కన్నడ భాషల్లో కలదు. క్రీస్తు 980లో 2వ యుద్ధ మల్లుని కుమారుడు బాధక మహారాజు ఆరుబాకలో వేయించిన సంస్కృత తామ్ర శాసనంలో ఒక కంద పద్య శ్లోకం ఉంది. అంటే కుర్కియాల బొమ్మలగుట్ట శాసనంలో 3 కంద పద్యాలు ఉన్నాయి. కానీ కంద పద్య శ్లోకం ఉన్నటువంటి శాసనం ఆరుంబాక శాసనం. ఈ ఆరుంబాక శాసనాన్ని క్రీస్తు 980లో 2వ యుద్ధ మల్లుని కుమారుడు బాధక మహారాజు వేయించాడు అని గుర్తుపెట్టుకోండి. ఆరుంబాక శాసనకర్త అయ్యనభట్టు. కాబట్టి ఆరుంబాక శాసనాన్ని వేయించినటువంటి రాజు అంటే బాధక మహారాజు. ఈ ఆరుంబాక శాసనాన్ని రాసినటువంటి వారు లేదా శాసనకర్త అంటే అయ్యనభట్టు అని గుర్తుపెట్టుకోవాలి. 10వ శతాబ్దిలో కవి జనాశ్రయం పేరుతో మరి 10వ శతాబ్దం కవి జనాశ్రయం పేరుతో మల్లయ్య రేచన తొలి తెలుగు చందో గ్రంథం రచించాడు. ఇది తెలుగులో రచించిన తొలి రచన. అయితే కేవలం చందో లక్షణాలను వివరించే శాస్త్ర గ్రంథం కావటం మూలాన తొలి తెలుగు కావ్యంగా ప్రశస్తి పొందలేదు. కాబట్టి మిత్రులారా 10వ శతాబ్దంలో అంటే నన్నయ్యకు ముందే, నన్నయ్య మహాభారతాన్ని రాయటానికి మునుపే ఈ యొక్క మల్లయ్య రేచన కవి జనాశ్రయం అనేటటువంటి ఒక చందో గ్రంథాన్ని రచించాడు. ఇది తొలి తెలుగు చందో గ్రంథంగా గుర్తింపు పొందబడింది. ఇది తెలుగులో రచించిన తొలి రచన కూడా ఇదే. అయితే కేవలం చందో లక్షణాలను వివరించే శాస్త్ర గ్రంథం కావటం మూలాన తొలి తెలుగు లక్షణ గ్రంథంగానే లేదా తొలి తెలుగు చందో గ్రంథంగానే గుర్తించారు. కానీ తొలి తెలుగు కావ్యంగా గుర్తించలేదు. ఈ గ్రంథమందలి 11వ అధికరణంలో దశవిధ కావ్య దోషాలు కావ్య భేదాలు వెలువరించబడ్డాయి. దశవిధ కావ్య దోషాలు కావ్య భేదాలు వెలువరించిన గ్రంథం ఏది అనంటే ఈ మల్లయ్య రేచన రాసినటువంటి కవి జనాశ్రయం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక దశవిధ రూపకర్త ఎవరు అంటే ధనుంజయుడు అని గుర్తుపెట్టుకోవాలి. 10వ శతాబ్దంలో కొన్ని సంస్కృత రచనలు కనిపిస్తాయి. జీనవల్లభుడు సంస్కృతంలో రచించిన మహావీర స్వామి స్తోత్రం లభించింది. ఇందులో 30 శ్లోకాల్లో వసంత తిలక, మాలిని, పృథ్వీ, శిఖరిణి, మందాక్రాంత, శార్దూల వృత్తాలు ఉన్నాయి. బ్రహ్మసూత్రాలకు శ్రీకర భాష్యాన్ని సంస్కృతంలో శ్రీపతి పండితుడు రచించాడు. బ్రహ్మసూత్రాలకు శ్రీకర భాష్యాన్ని సంస్కృతంలో రాసినటువంటి వారు ఎవరు అంటే శ్రీపతి పండితుడు. క్రీస్తు 955-960 కాలంలో వేములవాడ చాళుక్యరాజు అయిన నాగరాజు ఆస్థాన కవి సోమదేవసూరి. ఈ సోమదేవసూరి సంస్కృతంలో కథా సరిత్సాగరం
అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు. ఈ కథా సరిత్సాగరం అనే గ్రంథం వలనే మనకు మరి గుణాఢ్యుడు రచించినటువంటి లేదా గుణాఢ్యుడు పైచాచి ప్రాకృతంలో రచించిన బృహత్ కథ యొక్క గొప్పతనం ఈ సోమనాథ సూరి రాసినటువంటి కథా సరిత్సాగరం వల్లనే మనకు తెలుస్తుంది. యశస్థిలక చెంపువు, నీతివాక్యామృతం, కథా సరిత్సాగరం అనే రచనలు ఈ సోమదేవసూరిది అని గుర్తుపెట్టుకోండి. సోమదేవసూరి ఆర్ సోమనాథ సూరి. ఈ సోమనాథ సూరి రాసిన కథా సరిత్సాగరం ద్వారానే గుణాఢ్యుడు బృహత్ కథ గొప్పతనం తెలుస్తుంది. క్రీస్తకం 1000లో మందన భైరవుడు భైరవ తంత్రం అనే తంత్రశాస్త్ర గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు. మందన భైరవుడు రాసినటువంటి భైరవ తంత్రం అనేది తంత్రశాస్త్ర గ్రంథం, ఇది సంస్కృతంలో ఉంది అని భైరవ తంత్రం అనే తంత్రశాస్త్ర గ్రంథం ఏ భాషలో రాయబడింది అంటే సంస్కృతంలో అని గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తకం 11వ శతాబ్దంలో వృత్తాల్లో ఉన్న తొలి పద్య శాసనం లభించింది వరంగల్ జిల్లా జనగామ దగ్గర గల గూడూరులో. ఈ గూడూరు అనేది వరంగల్ జిల్లా జనగామ దగ్గర ఉంది అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. నెల్లూరు దగ్గర కూడా ఒక గూడూరు ఉంది, అది అనుకుంటాం మనం. కానీ గూడూరు శాసనం అనేది వరంగల్లు జిల్లా జనగామ దగ్గర లభించింది. ఇది క్రీస్తకం 11వ శతాబ్దంలో వృత్తాల్లో ఉన్న తొలి పద్య శాసనం. మరి విరియాల మల్ల భూపతి వేయించిన శాసనంలో గల వృత్త పద్యం భారతీకీర్తినాథనికి పాండవ మధ్యమ భీముడో యుగంగా విరియాల భీమన్న నృప గస్మరుడై యుదయించే నాటికిన్ భూవినుతుండు మండలిక భూషణుడవు రా నరింద్రుడత్తమ శ్రీ వినుతుండు బంధుజన సేవ్యుడు దానుదయించేనున్నతిన్ అని ఈ పద్యం గూడూరు విరియాల కామసాని శాసనంలో ఉన్నటువంటి వృత్త పద్యం. ఈ గూడూరు విరియాల కామసాని శాసనాన్ని వేయించిన రాజు మల్లభూపతి అని గుర్తుపెట్టుకోండి. ఈ గూడూరు విరియాల కామసాని శాసనంలో 2 ఉత్పలమాలలు 3 చంపకమాల పద్యాలు కలవు. అంటే ఉత్పలమాల చంపకమాల అనేటటువంటివి వృత్త పద్యాలు. ఈ వృత్త పద్యాల్లో 2 ఉత్పలమాల పద్యాలు 3 చంపకమాల పద్యాలు గూడూరు కామసాని శాసనంలో ఉన్నాయి. ఇది 1105-1145 మధ్యకాలానికి అంటే 11వ శతాబ్దానికి చెందిన శాసనంగా చెప్పవచ్చు. కొంతమంది 1124 కాలం నాటిదని భావిస్తారు. ఈ గూడూరు శాసనం విరియాల కామసాని శాసనం అని కూడా పిలుస్తారు. నన్నయ్య రచించిన ఆంధ్ర మహాభారత అవతారిక పద్యమును పోలి ఉంది. అంటే 1124 కాలం నాటిదని కొంతమంది భావిస్తారు ఈ గూడూరు శాసనాన్ని. ఈ గూడూరు విరియాల కామసాని శాసనంలో గల పద్యం నన్నయ్య రచించిన ఆంధ్ర మహాభారత అవతారిక పద్యాన్ని పోలి ఉంది. క్రీస్తకం 1వ శతాబ్దం నుంచి తెలుగు దేశ భాష వ్యవహారంలో ఉండినప్పటికీ మరి గత 1000 సంవత్సరాల నుంచి మాత్రమే సాహిత్య భాషగా వెలుగొందుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక తెలుగు భాష క్రమాన్ని ఒకసారి పరిశీలన చేసినట్లయితే క్రీస్తకం 1వ శతాబ్దం నుంచే తెలుగు దేశ భాష వ్యవహారికంలో ఉంది. 6వ శతాబ్దంలో గద్య శాసనాలు లభించాయి. 9వ శతాబ్దంలో పద్య శాసనాలు లభించాయి. ఆ పద్య శాసనాలు 9వ శతాబ్దంలో తెలుగు పద్య శాసనాలు లభించాయి. అవి ఏమిటి అని అంటే 848 పండరంగని అద్దంకి శాసనం, 848లోనే గుణగ విజయాదిత్యుని అద్దంకి శాసనం. ఈ రెండులో మొట్టమొదటిగా పద్య శాసనాలు లభించాయి. ఆ తర్వాత తరువోజ, సీసం, ఆటవెలది ఇవన్నీ 9వ శతాబ్దంలో లభించినటువంటి పద్య శాసనాలు. గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. 9వ శతాబ్దంలో పండరంగుని అద్దంకి శాసనం, గుణగ విజయాదిత్యుని పండరంగుని అద్దంకి శాసనం, గుణగ విజయాదిత్యుని కందుకూరి శాసనం.
పండరంగని అద్దంకి శాసనం, గుణగ విజయాదిత్యుని అద్దంకి శాసనం, ఈ రెండు 9వ శతాబ్దంలో ఉన్నటువంటివి. ఆ తర్వాత ఈ 9వ శతాబ్దం పద్య శాసనాల్లో లభించినటువంటి పద్యాలు ఏమిటి అని అంటే తరువోజ, సీసం, ఆటవెలది అని గుర్తుపెట్టుకోండి. మరి 848 పండరంగని అద్దంకి శాసనం మొట్టమొదటి పద్య శాసనంగా చెప్తారు. ఇందులో మొట్టమొదటి లభించినటువంటి పద్యం తరువోజ. మరి గుణగా విజయాదిత్యుని అద్దంకి శాసనంలో లభించినటువంటి పద్యం శేషపద్యం. ఇక ఆటవేలది 9వ శతాబ్దంలో లభించినటువంటిది. 10వ శతాబ్ది శాసనంలో మధ్యక్కర కంద పద్యాలు కనిపిస్తాయి. 11వ శతాబ్దంలో చంపక ఉత్పలమాలలు లభిస్తాయి. అంటే 11వ శతాబ్దంలో విరియాల కామసాని వేయించినటువంటి విరియాల కామసాని శాసనంలో ఈ చంపక ఉత్పలమాల పద్యాలు కనిపిస్తాయి. తెలుగు పద్య రచన క్రమ పరిణామాన్ని ఇవన్నీ తెలియజేస్తున్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, ఈ విధంగా మనం తెలుగు యొక్క ప్రాచీన నన్నయ్యకు పూర్వం ఉన్నటువంటి శాసన భాషను అధ్యయనం చేసినట్లయితే చక్కగా అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలం. ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియోను తిలకించినటువంటి మిత్రులకు ధన్యవాదాలు.